డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రామ్దాస్ చౌరస్తా పోస్టాఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్, మెదక్ ఆర్టీఓ రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, వివిధ కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన చెప్పారు. అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నిట్లలో కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఆయన మనతోని ఇప్పుడు లేకపోయినా కానీ ఆయన ఏ విలువలకు కట్టుబడి, ఏ సమానత్వానికి కట్టుబడి అందరూ అభివృద్ధి చెందాలి, ఎస్పెషల్లీ మహిళలు కూడా అభివృద్ధి చెందాలి. ఏ రిలీజన్లో ఉన్న, ఏ కాస్ట్లో ఉన్నా కానీ మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా బడుగు బలిన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందాలనేసి పాటుపడినలో అవి ఒక్కొక్కటి మనం ఆర్టికల్స్ అన్నిట్లలో కూడా రాజ్యాంగంలో మనం చూస్తూ ఉంటాం. సో వాటిని అన్నింటినీ చూసినప్పుడు కూడా ఆయన ఏ ఆశలతో ముందుకు పోయినాడో ఒకసారి మళ్ళీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు 135వ జయంతి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తము మన అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మనము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. మరొకసారి జిల్లా ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో సో ఆ విలువలను మనం పాటించుకుంటూ సో ఆయన జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడున్న జనరేషన్స్, నెక్స్ట్ రాబోయే తరాలందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా సో ఎప్పటికీ కూడా నిలిచిపోతారు. సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సమాజంలో ఉన్న హెచ్చుతగులు, సో సమానంలో ఉన్న డిస్క్రిమినేషన్ కానివ్వండి, సో వివక్ష కానివ్వండి, సో అసమానతలు కానివ్వండి, ఇవన్నీ కూడా రూపుమాపడానికి సో మనందరం కూడా కంకణం బిగించి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సో సమానత్వంని, సో నవ సమాజ నిర్మాణానికి మనము ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి అందరూ కూడా సమానత్వాన్ని పాటించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ తద్వారా మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా ఆయన లక్ష్యాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి జనరేషన్, నెక్స్ట్ రేపు రాబోయే జనరేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా మన రాజ్యాంగం ఎప్పటి వరకు అయితే దేశంలో అమలవుతుందో అప్పటి వరకు కూడా ఆయన పేరు అందరం కూడా కొలుచుకునే విధంగా ఎప్పుడు కూడా నిలిచిపోతారు. మరొకసారి ఘనంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున, కలెక్టరేట్ తరఫున